వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ. చాలామంది మనకు ఫోన్ చేసి అడుగుతున్నది ఏంటంటే, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? కనుక్కోవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అది మనం చాలామంది అడుగుతున్నారు. ధరణిలో మనకు చాలా సింపుల్‌గా ఉంది. తెలంగాణ ధరణి పోర్టల్‌లో దాంట్లో వచ్చేసి మీరు మామూలుగా గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి డైరెక్ట్ ధరణి.తెలంగాణ.gov.in అని టైప్ చేస్తే మీకు దీంట్లో ఈ హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్‌లో ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంది కదా! ప్రొహిబిటెడ్ ల్యాండ్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ. క్లిక్ హియర్ టు కంటిన్యూ అని టైప్ చేయండి. చేశాక ఇక్కడ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంటుంది. దీంట్లో ఎక్కడ మీరు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే ఏ ఏరియాలో చూడాలనుకుంటున్నారో చూడండి. నేను ర్యాండమ్‌గా కొన్ని ఇవన్నీ కూడా మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కొత్తగా ఇచ్చిన డిస్ట్రిక్ట్ కూడా ఇందులో యాడ్ అయినాయి. దాంట్లో కొత్త డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. నేను ర్యాండమ్‌గా యాదాద్రి భువనగిరి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో ఇక్కడ విలేజెస్ ఇక్కడ మండల్స్ అని వస్తున్నాయి చూడండి. ఈ మండల్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మన మండల్ ఉందో ఆ మండల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కొన్ని విలేజెస్ వచ్చాయి. యాక్చువల్‌గా ఏంటంటే ఈ మధ్య విలేజెస్ అనేది సెపరేట్ అయిన తర్వాత దాంట్లో డీటెయిల్స్ రావాలి. బట్ ఏంటంటే ఒకప్పుడు మెయిన్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో దాని కిందకి మాత్రమే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ ఒక లింగోజిగూడ అని ఒకటి ఉంది. ఇక్కడ తీసుకుందాము. ఇది ర్యాండమ్‌గా తీసుకుంటున్నాను. దీంట్లో ఈ యూపీబీవైటీ అని క్యాప్చా ఉంటుంది. ఇది ఎవ్రీ టైమ్ డిఫరెంట్‌గా వస్తుంది. సో ఈ క్యాప్చాని ఎంటర్ చేద్దాం మనం ఇక్కడ. క్యాప్చా యూపీబీవైటీ చేసి ఫెచ్ చేయండి. ఈ ఫెచ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. ఇందులో మనకి ఇక్కడ ఎన్ని కావాలి, ఒక పేజీలో ఎంతమంది లిస్ట్ కావాలంటే ఎన్ని నెంబర్స్ డీటెయిల్స్ కావాలి, మనం ఒక 50 పెట్టుకుందాం. దీంట్లో చూస్తే మనకు ఇక్కడ టోటల్‌గా 50 వచ్చాయి చూసారా. నెక్స్ట్ పేజెస్‌లో మళ్ళీ మిగతావి వస్తాయి. టోటల్‌గా 154 ఎంట్రీస్ ఉన్నాయి దీంట్లో. ఓకే. దీంట్లో ఇప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకటి విలేజ్. ఏ విలేజ్ కింద వచ్చింది మనం ఆల్రెడీ మనం లింగోజిగూడ అనే ఊర్లో చూసాము. దానికి నేమ్ అంటే ఇక్కడ ఎవరి పేరు పైన ఇక్కడ ఈ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా వస్తుంది. సర్వే నెంబర్స్. ఈ సర్వే నెంబర్స్ ఎంత, సబ్ సర్వే నెంబర్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ సర్వే నెంబర్‌లో ఎంత ఎక్స్‌టెంట్ ఉంది, ఎకరా గుంటాస్ ఎలా ఉంది. అలాగే నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇది కొంచెం ఇది చూడండి. ఇది పట్టా, శిఖం, భూదాన్ పట్టా, ఇలా ప్రభుత్వ భూమి, లావణి పట్టా అని చెప్పేసి ఇలా డిఫరెంట్‌గా అది ఆ భూమికి సంబంధించిన నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏది ఉంటుందో అది చెప్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్, ఇనాం పట్టానా, శిఖం ఇవని చెప్పేసి మెట్ట అని చెప్పేసి వీటికి సంబంధించి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి నివాస గృహం గురించి కూడా డీటెయిల్స్ ఉన్నది. ఆ విలేజ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇలాగ మొత్తం కంప్లీట్ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ అని కొడితే ఇంకో పేజ్కి వెళ్తుంది. అక్కడ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. సో ఇది ఈజీగా మన మొబైల్‌లో చెక్ చేసుకోనికి ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఎందుకు మనం ఇది సెట్ చేసుకుంటామనంటే ఏదైనా సరే మీరు వెంచర్‌లో కానీ, లేదంటే విలేజ్‌లో కానీ, మండల్‌లో కానీ మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ఆ ల్యాండ్ టైప్ ఏంటి? చాలా చోట్ల మనకు ఈ లావణి పట్టాలుంటాయి. ఈ దేవాదాయ భూమి. ఇది దేవుడికి గుడికి ఇనాంగా ఇచ్చిన అప్పట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ రోడ్డు కూడా ఉంది. ఎంత రోడ్ ఉంటుంది. అట్లాగే సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్‌గా ఉంటుంది. సో ఏదైనా కాలువ పోతే కాలువకు సంబంధించిన డీటెయిల్ కూడా ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క భూమి గురించి ఇందులో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఏదైనా సరే ల్యాండ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇందులో చెక్ చేసుకోండి. వెంచర్‌లో కానీ, విలేజ్‌లో కానీ అండ్ మీ పట్టణాలలో కానీ అంటే ధరణిలో ఎక్కించిన వాటి గురించి చెప్తున్నాను. సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులో చెక్ చేసుకున్నాకనే మీరు ఏదైనా సరే ల్యాండ్ తీసుకోవడం బెటర్ అని నా సజెషన్. డియర్ సబ్స్క్రైబర్స్, ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ చూస్తున్నందుకు ధన్యవాదాలు.